ప్రజలందరూ వేచి చూస్తున్నారు. మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, పోతున్నారు. కానీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు. అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్లటం లేదు. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలో R&R ప్యాకేజీలు అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు. ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు. ఆయన పార్టీకైనా ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్లిపోతున్నారు. దాంతో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మురిసిపోతున్నారో మరి మురిసిపోతున్నారు. ఆయన యుగ పురుషుడు, యూనివర్స్ పురుషుడు అన్నట్టుగా ఎత్తేస్తున్నారు. మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మనకు కావాల్సిందేమిటి? ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి చేస్తున్నదేమిటి? ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్లకి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు. అంటే ఈ రోజు బీజేపీ నిలబడి ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో, ఈ బలంతో, ఈ ఎంపీలతో అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ మన అవసరాలు ఎప్పుడూ కనిపించలేదు బీజేపీ పార్టీకి, మోడీకి. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా కనిపించింది అంటే ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎన్ని సీట్లు వస్తున్నాయి, మాకెంత బలం ఇస్తున్నారు. గత ప్రభుత్వమైనా అంతే, ఈ ప్రభుత్వమైనా అంతే. మాకేం వస్తుంది అని చూసుకుంటున్నారు తప్పితే మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటి వరకు మోడీ గారు ఒక్కసారి కూడా ఆలోచన చేసింది లేదు. మరి ఇక్కడ ప్రజలు ఎలా బతకాలి? అసలు ఈ రైతుల పరిస్థితి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కనీసం ఇది వరకు పంట బీమా అయినా ఉండేది. వీళ్ళ